ఈరోజు మీరు పట్టిన బ్రహ్మరథం నా మనసే అదో రకంగా తయారైపోయింది. ఇదంతా కూడా తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన అభివృద్ధిపై ఎప్పుడు కూడా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు నన్ను ఉత్సాహపరుస్తూ ఈ ప్రాంత ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత నిపైన ఉందంటూ ప్రోత్సహిస్తున్న మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ కన్నేపల్లి బ్రిడ్జ్ గురించి ముఖ్యంగా 2 విషయాలు తెలియజేయాలి. ఈ కన్నేపల్లి బ్రిడ్జికి ముందు ఎన్నికలు వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి? మనకి ఏప్రిల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఆయన మార్చి 23వ తారీఖు వచ్చి మన జెడ్పీటీసీ ప్రభావతం గారిని పక్కన పెట్టుకొని ఇక్కడ పూజ చేసిపోయాడు. అంటే ఎన్నికలు ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే నువ్వు మార్చి 24వ తారీఖు పూజ చేస్తే, ఒకవేళ పూజ చేసావు అనుకుందాం, ఆ రోజు నువ్వు టెండర్లు పిలవాలి, టెండర్లు ఫైనలైజ్ కావాలి, కాంట్రాక్టర్లు నిర్ధారణ కావాలి. కాంట్రాక్టర్లు ఎవరు ఎక్కడున్నారు, ఏ విధంగా నువ్వు పూజ చేసావు. నేను కూడా చాలా చోట్ల పోయి పూజ చేయొచ్చు, కానీ అది తప్పు. పూజ చేయడానికి అవకాశం లేదు. ఆ రోజు భూమి పూజ చేశారు, మరి ఏమైంది ఆ రోజు భూమి పూజకి? ఏ రకంగా మీరు అభివృద్ధికి సహకరించలేదా? లేదా మీకు ఏమైనా ప్రభుత్వం మారింటే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చాలా పనులు కూడా చాలా చోట్ల అదే ప్రభుత్వంలో పూజ చేసినవి టెండర్లు అయినవి కూడా ఈరోజు అన్ని చోట్ల కూడా కొనసాగిస్తున్నారు. అంటే కొనసాగిస్తున్నారంటే వాళ్ళకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం ఉండదు. నువ్వు టెండర్లు పిలువకోకుండా ఏమీ కూడా చేయకోకుండా నువ్వు భూమి పూజ చేసావంటే నీ ఆతృత ఎంతుందో తెలుసు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ప్రజలను నమ్మించి మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు భూమి పూజ చేసావు. దానికి ఒక ఎగ్జాంపుల్, 5 సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉన్నావు. ఈ ప్రాంతాలు కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ఏ రోజన్నా వచ్చి నువ్వు సందర్శించావా? వాళ్ళ కష్టాలు తెచ్చుకున్నావా? నేను 18 నెలల్లో ఈ ప్రాంతానికి 5 సార్లు వచ్చాను, అది గుర్తుపెట్టుకో. ఇదే కన్నేపల్లి ప్రాంతానికి కూడా 4-5 సార్లు వచ్చాను. అంటే మాకున్న శ్రద్ధ నీకు లేదు. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, ఈ కన్నేపల్లి బ్రిడ్జ్ ఏదైతే ఉందో టెండర్లు 2 సార్లు పిలిచారు, ఎవరు టెండర్లు వేయడానికి కూడా రాలేదు. నేను నిజంగా చాలా బాధ అనిపించింది. నేను మా మిత్రులను అడుక్కున్నా, వాళ్ళు చాలా పెద్ద కాంట్రాక్టర్లు. సార్ మీరు ఈ బ్రిడ్జ్ టెండర్ వేయాలంటే, సార్ ఎట్ట సార్ మారుమూల ప్రాంతంలో చాలా అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు వర్క్ చేయరు. అడిగాను, సార్ మీరు వర్క్ చేయాలన్నాను. కష్టం సార్ అన్నారు. లేదు సార్, అడిగితే సరే సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు నేను చెప్తున్నా, ఈ ప్రజలకు హామీ ఇస్తున్నా, ఈరోజు టెంకాయ కొట్టాం. డేట్ గుర్తుపెట్టుకోండి, 18 నెలలకి మీరు ఈ బ్రిడ్జ్ మీద పోరాడతారు. 18 నెలలకి ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇటువైపు నుంచి అటువైపు పోరాడతారు.